హాయ్ అందరికీ, నేను రాకేష్. వెల్కమ్ టు ఆర్కే మూమెంట్స్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మొక్కలు మనలాగే మాట్లాడవు, కానీ అవి ఒకరితో ఒకరు మాట్లాడతాయా? అవును, చెట్లు నిజంగా మాట్లాడతాయి, కానీ మనం వినలేని విధంగా. ఈరోజు మనం తెలుసుకుందాం ఈ అద్భుతమైన టాకింగ్ ట్రీ రహస్యం. మనకి ఎప్పుడైనా అనిపించిందా చెట్లు కూడా మాట్లాడతాయని? అవి కూడా మనలాగా భావాలు పంచుకుంటాయా, సంకేతాలు పంపుతాయా? ఇది కేవలం ఊహ కాదు, సైన్స్ చెబుతోంది మొక్కలు నిజంగా మాట్లాడతాయి. శాస్త్రవేత్తలు చెబుతున్నారు, మొక్కలు తమ చుట్టూ ఉన్న వాతావరణానికి ప్రతిస్పందిస్తాయి. ఒక మొక్కకు కీటకాలు దాడి చేసినప్పుడు పక్కనున్న మొక్కలకు అది సిగ్నల్ ఇస్తుంది, ప్రమాదం ఉంది అని చెబుతున్నట్లు. మనకు చెట్లు కేవలం పచ్చదనం అనిపిస్తాయి, కానీ అవి జీవేస్తాయి, ఆలోచిస్తాయి, స్పందిస్తాయి కూడా. వాటికి రూట్స్ అంటే నేల కింద ఉన్న వేర్లు, అవే చెట్ల నెట్వర్క్. మొక్కలు మాట్లాడే భాష రసాయన సాంకేతికాలు, కెమికల్ సిగ్నల్స్. అవి గాలిలో వదిలే వాసనల ద్వారా లేదా నేలలో రూట్స్ ద్వారా సమాచారం పంపిస్తాయి. దీన్ని శాస్త్రవేత్తలు వుడ్ వైడ్ వెబ్ అంటారు. ఫంగస్ అనే సూక్ష్మజీవులు చెట్ల రూట్లను కలుపుతాయి. ఇవే చెట్ల మధ్య ఇంటర్నెట్ లైన్ లాంటివి. ఒక చెట్టు నీరు తక్కువగా ఉన్నప్పుడు పక్కనున్న చెట్టు దానికి సపోర్ట్ ఇస్తుంది. ఇది నిజమైన సహజ నెట్వర్క్. మొక్కలు కేవలం సమాచారం పంపడమే కాదు, ఒక చెట్టు కీటకాల దాడిలో ఉన్నప్పుడు పక్కన చెట్లు తమ రసాయనాలను మార్చి ఆ కీటకాలను దూరంగా ఉంచుతాయి. అంటే అవి పరస్పరం రక్షణ ఇస్తున్నాయి. మనకు చెట్లు ఒక గొప్ప పాఠం చెబుతున్నాయి. మాటలతోనే కాదు, మనుషులతో కూడిన అనుభూతులతో కూడిన కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. చెట్లు మనకు నిశ్శబ్దంగా చెబుతున్నాయి, సహజంగా ఉండండి, కలిసి జీవించండి. ఇది ఎంత అద్భుతమో కదా. మీరు ఈ రహస్యమయమైన మొక్కల ప్రపంచం గురించి కొత్తగా ఏమైనా తెలుసుకున్నారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సహజ మిస్టరీల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే మూమెంట్స్.